ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బంగారు కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ ముంచేశాడు. భక్తులు దైవభక్తితో సమర్పించిన 75 లక్షల విలువైన కిరీటాన్ని గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు పెట్టి నగదు డ్రా చేసుకున్న వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకెళితే గుడివాడకు చెందిన మాటూరి సుబ్బారావు దంపతులు తమ జీవితకాల సంపాదనతో ఎంతో భక్తి శ్రద్ధలతో 450 గ్రాముల బరువున్న 75 లక్షల రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. 2025 జనవరిలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానుకగా అందజేశారు. అయితే స్వామివారి అలంకరణలో ఉండాల్సిన ఆ బంగారు కిరీటంపై ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ పోకూరి మోహనరావు కన్నుపడింది. ఆ కిరీటాన్ని మాయం చేసిన మోహనరావు ఒక ప్రైవేటు తాకట్టు వ్యాపారి దగ్గర కేవలం 35 లక్షల రూపాయలకే తాకట్టు పెట్టి ఆ సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. అయితే వెంకటేశ్వర ఆలయానికి వెళ్లిన దాతలకు స్వామివారి తలపై తాము ఇచ్చిన కిరీటం లేకపోవడాన్ని గమనించారు. అనంతరం ఆలయ నిర్వాహకులను నిలదీయగా పొంతనలేని సమాధానాలు రావడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దాతల ఫిర్యాదుతో కదిలిన పోలీస్ యంత్రాంగం నిందితుడైన ఆలయ ప్రెసిడెంట్ మోహనరావుపై తక్షణమే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘరానా మోసంపై దేవాదాయ శాఖ అధికారులు కూడా తీవ్రంగా స్పందించి రంగంలోకి దిగారు. ఆలయ రికార్డులను, లాకర్లను తనిఖీ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో స్వామివారి కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న సదరు ప్రైవేట్ వ్యాపారి ప్రస్తుతం రాజస్థాన్ లో ఉన్నట్లు పోలీస్ వర్గాలు గుర్తించాయి. కిరీటాన్ని రికవరీ చేయడానికి గుడివాడ పోలీసుల స్పెషల్ టీం రాజస్థాన్ కు బయలుదేరింది.